ఇది ఒక టాపిక్ అయితే, ఇక రెండోది తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి 6 నుంచి 7 నెలల మధ్యలో అతిపెద్ద భారీ కుదుపు, రాజకీయ కుదుపు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు అనుకున్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి దేశం మొత్తానికి ఈ మోడల్లో మేము చేస్తామని చూపించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అందుకోసమే ఏఐసిసి మీటింగ్స్ చాలా వరకు కార్యక్రమాలన్నీ తెలంగాణలో పెడతా ఉన్నారు. రేపు ఎల్లుండి మళ్ళీ ఏదో కాన్ఫరెన్స్ కూడా పెట్టినారు. సైమల్టేనియస్గా జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని చూస్తే ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రితోని ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది బిగ్ బాంబే అనుకోవచ్చు. నాకు తెలిసినటువంటి విశ్వసనీయమైనటువంటి నమ్మదగిన సమాచారం, ఇది నమ్మదగిన సమాచారం మేరకు చెప్తా ఉన్నా. సో ఎక్కడ బెడిసి కొట్టింది రాహుల్ గాంధీ, ఎందుకు ఇక్కడ తెలంగాణని ఎంచుకున్నాడంటే, సో ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన సర్వే చేసినాం, చాలా అద్భుతమైన గొప్పగా చేసినామని ఎస్ చేసిరని ఆయన కూడా ఒప్పుకుని, ఎస్ చేసిరు ఒప్పుకురు, నేను ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తాను నేను అనుకునే అనేటువంటి చర్చకు తీసుకొచ్చిండు ఆయన. తద్వారా ఏమైందంటే అసలు ఎక్కడ జరిగిందంటే రేవంత్ రెడ్డి వర్సెస్ రాహుల్ గాంధీ, ఇక్కడ జరిగినటువంటి ఒక పరిణామాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత మీరు బడే బాయ్ అన్నాడు. ఓకే బడే బాయ్ అన్నాడు. ఈ బడే బాయ్ పదం ఈయనకు సుర్రం అన్నది. ఓకే, నేను కొట్లాడేటువంటి వ్యక్తితోటి పెద్దన్న అనడం, మీరు పెద్దన్న అని సంబోధించడం, ఇది రాహుల్ గాంధీ గారికి ఇది నచ్చలే. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. గ్యాప్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కంప్లీట్గా అధిష్టానము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పవర్ ఉందో ఈ పవర్ను ఇక్కడ పవర్ఫుల్ మనిషి మీనాక్షి నటరాజన్ను తెచ్చిందే టెన్షన్గా కేంద్రం ఏది సెంట్రల్ కమిటీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆమెను తీసుకొచ్చారు. ఆమెను తొలగించడం కోసం ఈ రేవంత్ రెడ్డి వర్గం కొద్దిగా ఆమె మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆమె దగ్గర ఏం లేదు ఆరోపణలు చేయడానికి. క్లీన్ ఇమేజ్తో ఆమెను తీసుకొచ్చి పెట్టారు. రెండోది, తెలంగాణ కేంద్రంగానే ఏఐసిసి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మధ్య గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 6 నుంచి 7 నెలల్లో ముఖ్యమంత్రి మార్పు అనేది తథ్యంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటంటే ఇక్కడ బీసీ సీఎంను చేసి బీసీలకు రాజ్యాధికార వాటా ఆ స్థాయిలోనే వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత స్థాయిలో రాజ్యాధికార వాటా కల్పించి ఎస్ దేశం మొత్తానికి మేము ఇది చేయబోతున్నామని చూపించడానికి అతి త్వరలో ఏఐసిసి సన్నద్ధం కాబోతున్నట్టుగా అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. సో దీనికి సంబంధించి పావులు చకచకా కదులుతూ ఉన్నాయి. ఈ విషయం బహుశా రేవంత్ రెడ్డి గారికి కూడా అర్థమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒక కుదుపునకు లోనయ్యేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వసనీయంగా ఉన్నటువంటి ఒక బీసీ, ఇప్పుడు మంత్రివర్గంలో కానీ చట్టసభల్లో కానీ లేనటువంటి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా నాకు సమాచారం. సో అతను ఎవరు ఏందనేది క్లారిటీ, అంటే ఆయనేనా నేను అనుకున్న వ్యక్తి అయినా కాదా అనేది క్లారిటీ వచ్చినాక మాట్లాడదాం. కానీ ఎక్స్పెరిమెంట్ మాత్రం తెలంగాణలో జరగబోతా ఉంది. ఇది 100% నిజం. ఈ ఎక్స్పెరిమెంటు సరే ఇక్కడ బీసీలకు ఎంతవరకు న్యాయం చేకూరుస్తుంది, రాహుల్ గాంధీ గారి ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నారు, ఈ సంపద విషయంలో కానీ ఈ అధికారంలో విషయంలో కానీ అధికార బదిలీని వర్గాలకు ఎట్లా చేయబోతున్నాడు అనేది కాస్త ఆసక్తిగా మారినటువంటి అంశం. ఇది అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. అయితే ఇక్కడ మోడీని బడేబాయ్ అన్న తర్వాత రాహుల్ గాంధీ గారికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఇక్కడ గుజరాత్లో మొన్న మీటింగ్ జరిగింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగింది. ఏఐసిసియో సిడబ్ల్యూసియో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు,
మళ్ళా రాహుల్ గాంధీ గారికి దగ్గర కావడానికి భారతీయ జనతా పార్టీని ఇక్కడ అడుగు పెట్టనియనని చెప్పిండు. కాకపోతే పెట్టింది ఎప్పుడో, ఆ విషయం వేరు. కానీ ఆయన మెప్పు కోసం రకరకాల ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉన్నాడు. ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయాడు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు 2-3 కనిపిస్తాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో వేస్తా, అవినీతి కక్కిస్తా, ఇటువంటి డైలాగులు ఏవైతే వీటిని కూడా నెరవేర్చలేదు. పైపెచ్చు వాళ్ళతో కాంప్రమైజ్ అయిందా ఏందనేటువంటి అనుమానం ప్రజల్లో రేకెత్తింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో అట్టర్ ఫ్లాఫ్. అయితే ఒక పుస్తకం ఇవాళ రిలీజ్ ఉన్నట్టుంది, దాని పేరు రేవనాలు అని చెప్పి ఒక పుస్తకం రిలీజ్ అయింది. ఆ పుస్తకంలో ఏడుంది ఉందా తీసుకురాపు, రేవనాలు అని చెప్పి ఒక పుస్తకం రిలీజ్ అయింది. బహుశా ఆ పుస్తకం ఇవాళ రిలీజ్ ఉన్నట్టుంది, కానీ నేను ముందే దాంట్లో అంటే నేను చదివిన కాబట్టి ఒక మాట చెప్తా ఉన్నా. దాంట్లో చాలా ఎట్లా అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది అనేటువంటి అంశాలు అందులో ఆయన కవి రాసినటువంటి ఏది అవన్నీ చూస్తూ ఉంటే దాంట్లో ఇంకొక పెద్దవాడు కూడా కనిపించింది. ఈ రేవనాలు అనేటువంటి పుస్తకంలో ఒక పెద్దవాడు కూడా కనిపించింది. రేవంత్ రెడ్డిని ప్రీపెయిడ్ సీఎం అన్నాడు. రేవంత్ రెడ్డిని ప్రీపెయిడ్ సీఎం. ఓకే, అంటే విషయం ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ వాడలే, మళ్ళా ఓకే ఎక్కడ వాడలే, ప్రీపెయిడ్ సీఎం అన్నాడు. ప్రీపెయిడ్ సీఎం, పోస్ట్ పెయిడ్. అంటే ప్రీపెయిడ్ అంటే ముందు పైసలు చెల్లించి సర్వీసులు పొందడం అన్నట్టు. సో అటువంటి పదాలను అందులో వాడడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల విషయంలో కొద్దిగా ఏదో తాత్కాలికంగా కొన్ని ఏదిగా బస్సు ఒకటి, 200 యూనిట్ ఇట్లా కరెంట్ ఒకటి, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ఒకటి, ఇవి 3 మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. రైతు రుణమాఫీ విషయంలో 20,000 కోట్లు రుణమాఫీ చేసినా కూడా అది పెద్దగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారాన్ని తెచ్చిపెట్టలే. రెండోది సన్నబియ్యంతో కొంత కవర్ చేసుకున్నప్పటికీ అది డ్యామేజ్ అయినటువంటి 50% దాన్ని తీసుకొచ్చే పరిస్థితులు లేదు. కేవలం 5-10% మాత్రమే దానివల్ల కవర్ అయింది. ఇక మిగతా అన్ని విషయాల్లో కార్ రేసింగ్ వ్యవహారం కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, ఇప్పుడు కాళేశ్వరం కట్టలు కానీ, వీటన్నిటి మీద విచారణ జరిపిస్తాం, బొక్కలేస్తాం, ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుని అన్నీ చెప్పారు. వీటన్నిటిని ఎక్కడికక్కడ మత్తుగోలు లేచి నిద్రపెట్టి పడుకోబెట్టింది. విషయం ఏంది, ఇప్పుడు ఇవాళ పేపర్లలో కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చింది, నివేదిక, ఇవి కూల్చాల్సింది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే అక్కడ టీఆర్ఎస్ సభ ఉంది కాబట్టి. టీఆర్ఎస్ సభ ఉంది కాబట్టి ఇది వార్త ప్రధానమైంది అన్నట్టు. సో ఇట్లా ఒక భారీ కుదుపు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 100% జరగబోతూ ఉంది. భారీ కుదుపు, రాజకీయ కుదుపు.